హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఏడాదికి రూపాయలు 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వేతనాల స్కామ్, లేని ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి ఖజానా లూటి, ఉద్యోగుల ఆధార్ వివరాలు ఆర్థిక శాఖ అడగడంతో బండారం బట్టబయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 6000 వరకు ఉద్యోగాల గుర్తింపు, ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట మాయాజాలం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న దందా. 5000 మంది పేర్లు పేరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వేతనాలు స్వాహా. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ. మిథ్యా సంక్షేమం, మద్యమే ఆదాయం. జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్లో కొత్తగా అనుమతించిన వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగిన స్థానికులు. లిక్కర్ రాబడిలో సగమైన ప్రజా సంక్షేమానికి విధించిన ప్రభుత్వము 2 ఏళ్లలో రూపాయలు 1.3 లక్షల కోట్ల మద్యం దందా చేసిన సర్కారు సంక్షేమానికి పెట్టిన ఖర్చు రూపాయలు 49.28 వేల కోట్లు మాత్రమే. కొత్తగా 40,000 బెల్ట్ షాపులు, 1.5 లక్షలకు చేరిన మొత్తము సంఖ్య. మద్యం దుకాణాలు ఇలాగే పెరుగుతూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టుకోక తప్పదేమో. జనావాసాల మధ్య మద్యం దుకాణంపై విచారణ సందర్భంగా ఇటీవల హైకోర్టు వ్యాఖ్య. 30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు, 50,000 కోట్ల కుంభకోణం, ప్రజలపై 82,000 కోట్ల భారం. పక్కా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నాం. కరెంటు స్కామ్పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీలా కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్. ఎస్టీపీసీని వద్దడంలో ఆంతర్యం ఏమిటి? విద్యుత్తులో ఆంధ్ర అధికారులదే రాజ్యం, తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అస్తవ్యస్తం. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఏపీకి పరిశ్రమల తరలింపునకే హిల్ట్ కుట్ర, 5 లక్షల కోట్ల భూ స్కామ్, 5,000 పరిశ్రమలు అవుట్. పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం. పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే. మూతపడిన కంపెనీ భూముల్లో రియాలిటీకి హిల్ట్తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నూతన పరిశ్రమలకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీలకు ఏర్పాటుకు కసరత్తు. పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం. అప్పులు తీరుస్తూ అభివృద్ధిని చేస్తున్నాం. గ్రామాల్లో ఆశీర్వదిస్తే ఢిల్లీ స్థాయిలో కొట్లాడతా. 10 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 10 ఏళ్ల నిర్లక్ష్యానికి గురైన పాలమూరు ప్రాజెక్టులు అవన్నీ పూర్తి చేసే బాధ్యత నాది. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకుల్ని తరిమి కొట్టండి. కాళ్ళలో కట్టెలు పెట్టే వాళ్ళొస్తే కళ్ళలో కారం కొట్టండి. ఓట్లు అడిగితే కర్రు కాల్చి వాత పెట్టండి. మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు 473 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాత్రికి ఢిల్లీకి సీఎం రేవంత్. రేపు ఉదయం ప్రధాని మోడీతో భేటీ. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై వినతి పత్రాలు. సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఖర్గేలకు ఆహ్వాన పత్రాలు. మేడిగడ్డ పనులకు మోక్షం. ఈ నెల 15లోగా ప్రారంభం. పాండ్య కమిటీ సిఫారసుల మేరకు పనులు రంగప్రవేశం చేసిన భావర్ సంస్థ. మరోసారి ఎల్ఎన్టీతో నీటిపారుదల శాఖ చర్చలు.